సంతోషం డ్రైవర్స్ బ్రదర్స్ గ్రూప్ అందరు అన్నదమ్ములకు నమస్తే. ఈరోజు మళ్ళీ ఒకసారి ఏదైతే మన గచ్చిబౌలి కాడ ధర్నా జరిగినుండేనో దానికోసమే స్పెషల్లీ మా అందరు డ్రైవర్ అన్నదమ్ముల కోసం వీడియో ఇది. ఎందుకంటే 29 రోజు ఏదైతే మనం ధర్నా చేస్తున్నామో దానికోసం మీరు అందరికీ తెలియపరచాలని వీడియో తీస్తున్నాం. కాబట్టి దయచేసి అందరూ లాస్ట్ వరకు చివరి వరకు వినండి, ఓకే? అయితే మన అందరిది డిమాండ్ ఏంటంటే ఈరోజు గవర్నమెంట్ ప్రతిసారి ఏ గవర్నమెంట్ మానా సరే ప్రతిసారి ఓట్ల టైంలోనే మనల్ని ఆదుకుంటాం చేసుకుంటామని పదాలు వాడతారు. కానీ మనకు ఆపద వచ్చినప్పుడు మాత్రం ఎవ్వరు రారు. స్పెషల్లీ డ్రైవర్ అనే పదానికే చిన్న చూపుగా చూస్తారు. ఇలా డ్రైవర్కి ఆపద ఉందని రోడ్ పైనకి వస్తే ఏ ప్రెస్ కానీ ఏ మీడియా కానీ ప్రతి ఒక్కళ్ళు మాత్రం పట్టించుకోవట్లేదు దీని గురించి. ఇది మా బాధ. కాబట్టి దయచేసి మేము ఒకరొకరిది ఏందో టాపిక్ ఉంటుంది, దయచేసి అందరు ఒక్కొక్కరు చెప్తారు, వినండి, ఓకే? నమస్కారం ప్రేక్షకులందరికీ. ఈరోజు మన సంతోష్ బ్రదర్ ఇంటర్వ్యూకి పిలవడం జరిగింది. ఎందుకంటే మన డ్రైవర్ సమస్యల గురించి ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. ఏ న్యూస్ ఛానల్స్ కూడా మనని కవర్ చేయడానికి రెడీ లేవు. మా కష్టాలు వినడానికి కానీ దాని గురించి మా సమస్యల మీద మేము పోరాడుతున్న విధానాన్ని బట్టి ఎవరు కూడా మాకు సానుకూలంగా స్పందించడం లేదు. సో దానివల్ల మేము 29 తారీఖు రోజు నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. ఇందిరా పార్క్ దగ్గర మహాధర్నాకి పిలుపునిచ్చాము. సో ఇందులో ఉన్నది ఏంటంటే హైదరాబాద్లో ఎన్నైతే యూనియన్స్ ఉన్నాయో యూనియన్స్ అని కాకుండా కొన్ని ప్రైవేట్గా కొంతమంది యాప్స్ నుండి కూడా వాట్సాప్ నుండి గ్రూప్స్గా ఉండి లీడ్ చేయడం జరుగుతుంది. సో అలాంటి వాళ్ళందరూ ఏకతాటిపైకి వచ్చి ఆ రోజు మహాధర్నాగా ప్రకటించి మా కండిషన్స్ అనేది చెప్పడం జరుగుతుంది. గవర్నమెంట్స్ దాని మీద ఎలా స్పందిస్తాయి ఏంటి అనేది దాని తర్వాత మా కార్యాచరణ అనేది ఎలా ఉండబోతుందో తెలియజెప్పాలనుకుంటున్నాం. సరే, ఇప్పుడు మన అన్న జుబేర్ భాయ్ ఇప్పుడు మాట్లాడతారు ఒకసారి హిందీలో, ఎందుకంటే మన చాలామంది డ్రైవర్ వాళ్ళు హిందీలో కూడా వింటారు కాబట్టి అన్న జుబేర్ భాయ్ మాట్లాడతారు. नमस्कारम, सबको अस्सलाम वालेकुम। भाई अभी हम लोग कैसो 29 के दिन कैसो हम लोग धरना कर रहे, उसके वास्ते कौन से भी ग्रुप, कौन सा भी यूनियन, कौन सा भी एसोसिएशन नहीं होके पूरे ड्राइवर एक होके, क्योंकि ये पूरे ड्राइवरों का मसला है, इसलिए कैसो पूरे ड्राइवर मिलके कैसो एकजुट होके कैसो अपन अमन और शांति के साथ कैसो ये धरना को कैसो कामयाब करेंगे और अपने मसाइल जो भी है वो कैसो आगे पहुंचाएंगे। और ये पूरों के वास्ते कैसो हमारे को कोई भी गवर्नमेंट मीडिया, प्रिंटिंग मीडिया या डिजिटल मीडिया कोई भी हमारे को सपोर्ट नहीं कर रहे, इसलिए कैसो हम तहे दिल से शुक्रिया अदा करते हैं संतोष अन्ना का, जो कि कैसो हमारे को यहाँ पे बुलाए और कैसो हमारे मसाइल क्या है वो पूछने के वास्ते बोले। तो उसी हिसाब से कैसो हम लोग यहाँ पे जमा हुए और कैसो हम सबसे यही गुजारिश कर रहे, चाहे वो व्हाट्सएप ग्रुप हो या टेलीग्राम ग्रुप हो या कौन सा भी यूनियन हो, कुछ भी रहो, सब कैसो काम कर रहे हैं ड्राइवर के वास्ते। तो एज ए ड्राइवर इस धरने में हर कोई कैसो वहाँ पे आके हमारे को मदद करके और इसको कैसो पूरा कामयाब बना लेंगे, ये हमारी पूरे उनकी जिम्मेदारी है। और इसी तरीके से हमारे मसाइल को कैसो गवर्नमेंट तक कैसो पहुँचा लेंगे अपन, क्योंकि हर यूनियन वाले आ रहे हैं, अपना अपनी रोटी सेक ले रहे हैं, चले आ रहे हैं, और हर कोई आ रहे हैं उसको कहते 4 लोग मिलते कैसे एक ग्रुप बन जा रहा है, उल्ला कहते सेपरेट रजिस्ट्रेशन कर ले रहे हैं और उसके अंदर कहते पूरे चले जा रहे हैं। इसके कैसो पूरे कैसो ड्राइवर कैसो अलग अलग हो जा रहे हैं, मतलब तू ये ग्रुप का, मैं वो ग्रुप का, हाँ तू ये एसोसिएशन का, मैं ये एसोसिएशन का, मगर असल हम किस मकसद से आगे बढ़े वो कैसो कोई भी कैसो जहन में नहीं रख रहे। जैसा कि हमारी एक क्या बोलते प्रोफेशनलिटी क्या है वो भूल जा रहे। 4 लोग पीछे आते थे तो उन्हें लीडर बन जा रहा, वो लीडर नहीं बनना है। पहले कैसो उन्हें जिस स्टेज से आया वो कैसो ड्राइवर है, वो ड्राइवर के हिसाब से कैसो सोच के कैसो हर कोई आगे आना बोल के कैसो मैं सभी से दरख्वास्त कर रहा हूँ। జై డ్రైవర్ అన్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇది ప్రతి ఒక్కరం ఐక్యమత్యం లేకపోవడమే ఇంత దూరం వచ్చింది. సో ఒకరికొకరు నీ నా అనే తేడా వదిలేసి అందరం కలిసికట్టుగా ఉంటే, నీ నా అనే తేడా వదిలేసి ప్రతి ఒక్కరం కలిసికట్టుగా ముందుకు వెళ్తే ఈ మహాధరణ అనేది హ్యాపీగా మనం ముగించవచ్చు. సో ఇంకొకటి ఏంటంటే కొన్ని కంపెనీలు వాళ్ళ ఓన్ వెహికల్స్ దింపుతున్నారు, అతి త్వరలోనే దింపుతారు. సో ఇప్పటికీ కొన్ని బస్సులు కూడా రన్ చేస్తున్నారు, వాటిపైన ఏసేసి ఫ్రీ బస్సు పెడితే వాళ్ళు కూడా తిరుగుతున్నారు. ఇంకా దీనికంటే మించింది ఏంటంటే మనకు ఆల్రెడీ గవర్నమెంట్ నుంచి ఫ్రీ బస్సు ప్రమోట్ అయింది. సో దాని తర్వాత నెక్స్ట్ ఇంకొన్ని
ఎలక్ట్రికల్ వెహికల్స్ అండ్ ఊబర్, బ్లాక్ ఇట్లాంటి పెద్ద వెహికల్స్ కూడా దింపుతున్నారు. తర్వాత మీ ఓనర్ కమ్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు మాత్రం చాలా నష్టపోవాల్సి వస్తుంది. ఇప్పటికే కొంతమంది ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారు. ఆల్రెడీ ఎవిడెన్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. సో ఇట్లాంటివి ఏం జరగకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు యూనియన్, చిన్న గ్రూపు, పెద్ద గ్రూపు, వాట్సాప్ గ్రూపు ఏదైనా ఉండని ప్రతి ఒక్కరు వచ్చి సహకరించండి. ఎందుకంటే పైకి ఎక్కుతా ఉంటే కిందకి సామెత ఉంది చూడండి, పైనకు ఒక అప్పక వెళ్తుంటే దాని కాలువాటి కిందికి గుంజినట్టు ఇట్లా పైకి ముంగట్టుకోడు పోతుంటే వాడే ఎందుకు పోలే మనమే పోలే అన్న ఆలోచనతోనే వాడిని పోనిస్తలేము, మనం కూడా పోతలేం. సో ఎవరైనా ఇళ్ళని ముందల నిలబడి చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి సహకరించడం మన మర్యాద. సో డ్రైవర్ అన్న కోసం మాత్రమే మనం వెళ్దాం. యూనియన్లు అడ్డం పెట్టుకొని లేదా గ్రూపులు అడ్డం పెట్టుకొని వాడు చేస్తున్న నాకేంది, నేను చేస్తే వాళ్ళకేంది, ఇట్లాంటి అన్ని వదిలేసి మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరం స్వచ్ఛందంగా ఈ మహాధరణ అనేది కంప్లీట్ చేసి మనం ఏందో నిరూపిద్దామండి. దాని తర్వాత ఒక డేట్ చూసుకొని అప్పటి వరకు కూడా మనకి ఎలాంటి రెస్పాన్సిబిలిటీ రాకపోతే దాని తర్వాత మనం ఒక 10 లేదా 15 రోజుల వరకు మహా కఠినమైనటువంటి ధర్నా చేద్దామని నేను కోరుకుంటున్నాను. ఈరోజు ఇప్పుడు మా అన్నదమ్ములు చెప్పాల్సింది లాస్ట్కి ఏంటంటే, ఇప్పుడు వీళ్ళకి కావాల్సింది ఒక్కటే, మనకు కిలోమీటర్ పైన 18 నుంచి 20 రూపాయలు కంపల్సరీ కావాల్సిందే. ఏసీకి చాలామంది 25 రూపీస్ అంటున్నారు, కానీ నాకు తెలిసిన కాడికి గవర్నమెంట్ ఒక 20 రూపాయలు చేసినా సరిపోతుంది. ఎందుకంటే అది హ్యాపీనెస్, ఎందుకంటే వాళ్ళకి సరిపోతుంది. అప్పుడు వాళ్ళ గురించి దాని గురించి కంప్లైంట్ ఉండదు. నేను చెప్పాల్సింది ఒకటి, చాలామంది గ్రూప్లలో ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు పొలిటికల్ చేస్తున్నారు. దయచేసి డ్రైవర్లని పొలిటికల్ చేయకండి. మళ్ళీసారి గుర్తు చేస్తున్నా, దీంట్లో చాలామంది గ్రూప్గా ఇది అలాంటి పని చేయకండి ప్లీజ్. ఇదే ఒక డ్రైవర్ అనేది ఒక సంస్థ, దానివల్ల చాలా ఏమైందంటే ఇది పొలిటీషియన్ అయిపోతుంది. ఇది పొలిటీషియన్ చేయకండి దయచేసి. డ్రైవర్ అనేటోళ్ళు ఒక ఫ్యామిలీ తిరిగి ఉంటాం కాబట్టి కావాల్సింది మనకు ఒకటే ఒకటి చిన్న విన్నపం అందరూ గవర్నమెంట్తోని, సీఎం సార్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం మా అందరు డ్రైవర్ అన్నదంతో నుంచి, నేను దయచేసి మాకు ఇంకా కఠినమైన చర్యలు తీసుకోకుండా చేయకండి. ఇది మా ఒక్క రిక్వెస్ట్, మేము వచ్చినప్పుడు 29 రోజు మాకు కావాల్సింది డ్రైవర్ అన్నదమ్ములకు ఒక కిలోమీటర్కి 20 రూపాయలు చేస్తే చాలు. అది ఒక్కటే కావాల్సింది, ఇంక ఏం లేదు. ఇంకా దాని తర్వాత మేము కంపల్సరీ మీ దగ్గరకు వచ్చి మా డిమాండ్లు ఉన్నాయి, మీరు మాకు అవకాశం ఇస్తే దాని గురించి ఒకరొకరం చెప్తాం. ఎందుకంటే ఇంతమంది రావడం వీడియో తీయడం అనేది అంత పెద్దగా ఎవరు వినలేరు కాబట్టి దయచేసి 29 రోజు దయచేసి మాకు సహకరించాలని అందరు కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు మా అన్నదమ్ముల ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మీడియా ఎవరు పట్టించుకోవట్లేదు. ఎందుకంటే డ్రైవర్ అనే పదం కాడికి వచ్చే వరకు అందరూ చిన్న చూపు చూస్తారు. ఇందాకనే గుర్తు చేశాను, మాకు కూడా ఒక అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే నేను మరోసారి నా పాత వీడియోలో కూడా నేను చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు డ్రైవర్ అనేటాడు ఒక ప్రొఫెషన్, ఎవరిది వాళ్ళు జాబ్ వాళ్ళది. సాఫ్ట్వేర్ జాబే, డ్రైవర్ జాబే, ఎవరు ప్రొఫెషనల్ వాళ్ళది ఉంటుంది. కానీ చాలామంది డ్రైవర్ అనే పదంనే చీప్గా చూస్తున్నారు. నేను ఒకటి గుర్తు చేస్తున్నాను మళ్ళీసారి, సీఎంకైనా డ్రైవర్ మా అన్నదమ్ములే, ఎవరికైనా డ్రైవర్ లేనిది నడవదు. ఇండియా ఎప్పుడైనా ఆగింది మీరు చూసినో లేరో, కానీ అలాంటి పరిస్థితికి ఇట్లా వస్తే మాత్రం ఇండియా ఆగింది మేము చూపిస్తాం. ఎందుకంటే ప్రతిదీ తెచ్చేది డ్రైవరే. ఇలా స్కూల్ బస్సు ఎవరు నడుపుతున్నారు? డ్రైవరే. పాల ట్యాంకర్ ఏడుకంచి వస్తుంది? ఒక డ్రైవరే. డీజిల్ పెట్రోల్ ట్యాంక్ ఏడుకంచి వస్తుంది? ఒక డ్రైవర్ తోలితేనే వస్తుంది. ప్రతి సరుకు మన ఇండియాలో, మన హైదరాబాద్లో రావాలంటే ఒక డ్రైవరే. కాబట్టి మేము ఒక సీరియస్గా గట్టి ఇట్లా ఏమైనా కండిషన్ తీసుకున్నాం అనుకోండి, ఇండియా ఎట్లా ఆగింది ఉంటుందో మీకు చూపిస్తాం మేము. అది కూడా దయచేసి మేము అలాంటి పనులు చేయకుండా మీరే మాకు సహకరించాలి. కాబట్టి దయచేసి ప్లీజ్ మీడియాకు మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు కూడా ఆ రోజు మాకు సహకరించాలి అని మేము కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ. జై డ్రైవర్. సో రేట్లు ఓలా, ఊబర్, ర్యాపిడో ఒకరిని చూసి ఒకరు ఎంత దిగజారిపోయినా అంటే లాస్ట్కి 7 రూపాయలు 8 రూపాయలు ఇచ్చే సిచ్యువేషన్ వచ్చింది. అంతే ఇస్తున్నారు. సో డ్రైవర్లకి ఫర్ కిలోమీటర్, 1 కిలోమీటర్ వెహికల్ వెళ్ళాలంటే 5 రూపాయల డీజిల్ కలుతుంది చిన్న బండ్లకి. పెద్ద బండ్లకి అయితే 9 రూపాయలు 8 రూపాయలు కలుతుంది. ఇట్లాంటి సిచ్యువేషన్లో వీళ్ళు 8 రూపాయలు ఇస్తే మేము ఎట్లా బతుకుతాం? 7 రూపాయలు 8 రూపాయలు ఇస్తున్నాం అంటే మేము ఏమన్నా ధర్మసత్రం పెట్టుకున్నామా? లేకపోతే మాకేమన్నా డీజిల్ ఫ్రీ వస్తుందా? ఇదే 2015లో చూసుకున్నట్లయితే డీజిల్ రేటు 48 రూపాయలు ఉంది. 48 నుంచి 50 మధ్యలో ఉన్నది. ఆ రోజు 9 రూపాయలు 8 రూపాయలు ఇస్తే ఆ రోజే మేము చాలా కఠినమైనటువంటి ధర్నాలు చేసినాం, స్ట్రైకులు చేసినాం. సో అప్పట్లోనే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇవాళ 96 రూపీస్ ఉంది డీజిల్ రేట్. ఈరోజు కూడా గదే రేట్ ఇస్తాం. మా కాంపిటీషన్గా ఇంకోటి వచ్చింది, ఇంకోటి వేరే యాప్లు వస్తున్నాయి, అవి వస్తున్నాయని చెప్పి మేము వాళ్ళని చూసి తగ్గిస్తున్నాం. మీ బిజినెస్ పెంచుకోవడం కోసం డ్రైవర్ల జీవితాలతోనే ఆడుకోవద్దు. కస్టమర్ కేర్కు కాల్ చేసి మాట్లాడితే, అవును సార్ మా ప్రాధాన్యత ఉంది, మాకు కాంపిటీషన్ ఉంది, మేము తగ్గించాలి, వాళ్ళు మాకంటే తక్కువ ఇస్తున్నారు కాబట్టి మా దగ్గర ఎవరు వస్తలేరు, సో ఎవరైతే ఎక్కువ ఇస్తున్నారో వాళ్ళ దగ్గర పోతలేరు అని వీళ్ళు చెప్తున్నారు మెయిన్. సో దాని ఏంటంటే మనం మినీకి వచ్చేసి 18 రూపీస్, ప్రైమ్ వచ్చేసి 20 రూపీస్ అండ్ ఎస్యూవీ వచ్చేసి 30 రూపీస్ అని చెప్పి ఇప్పిస్తామని చెప్పి చెప్పినారు ఎయిర్పోర్ట్లో. సో అది కూడా ఇంకా ఇప్పటివరకు సక్సెస్ కాలేదు.
కొంతవరకు ఇస్తున్నారు, కొంతవరకు ఇస్తలేరు. గ్యారెంటీ లేకుండా పోయింది. అది కూడా ఇస్తామని నోటి మాటలతో చెప్పి ఇప్పటివరకు దానికి ఎలాంటి స్పందన లేదు. సో అందుకనే మనం రోడ్ పైన ఎక్కి స్ట్రైకులు చేయడం జరుగుతుంది. సో కొంతమంది పిల్లలు ఏం చేస్తున్నారంటే ముంగట పోయేటోని మాత్రం పోనిస్తలేరు, కాల్చుకొని ఈయన్నే ఒక రాజకీయం టైప్లో నడిపిస్తున్నారు. ఏం చేస్తున్నా అంటే వాడు ముంగట పోయి ఏదో ఒకటి తిప్పల పడుతుంటే వెనక్కి వీళ్ళు అది సక్సెస్ కాకుండా కాల్వట్టి గుంస్తున్నారు. మరి ఇంత మూర్ఖంగా ఎందుకు తయారవుతారో నాకు అర్థమైతలేదు. డ్రైవర్ వాడు వెళ్ళిన పిల్లగాడు డ్రైవర్ అనుకుని వెళ్ళింది. రేపు పొద్దున మహాసభకు రావాలనుకున్న వాళ్ళు కూడా యాజ్ ఒక డ్రైవర్గా అయితే రండి, మీకు యూనియన్లు అడ్డు వస్తున్నాయి లేదా మీకు ఇంకోటి అడ్డు వస్తుంది అంటే రాకండి, ఎట్లాంటి ఇబ్బంది లేదు. వచ్చిన వాళ్ళతోని మంచిగా ప్రశాంతంగా జరుపుకోవడం, డ్రైవరు అనుకున్న వాళ్ళు మాత్రమే రండి. మళ్ళొకసారి చెప్తున్నా, ఇది ఆ రోజు మేము ధర్నా చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే మాకు ఈ అగ్రిగేట్స్ కంపెనీ నుండి సరి అయిన ధరలు లేదు. ఇంకోటి మాకు డ్రైవర్ అంటే ఒక సరైన రికగ్నైజన్ లేదు గవర్నమెంట్ల నుంచి. కానీ గవర్నమెంట్స్ కూడా ఎలా ఉన్నాయంటే మాకు ఓట్ బ్యాంక్ లాగానే చూస్తున్నాయి. మా సమస్యల మీద ఏ రోజు కూడా ఏ గవర్నమెంట్ కూడా పట్టించుకోలేదు. మేము గవర్నమెంట్ని ఏది డిమాండ్ చేయట్లేదు, మా న్యాయపరమైన మా కష్టమే మేము అడుగుతున్నాము. ఏ రోజు కూడా గవర్నమెంట్ నుండి మాకు ఇది కావాలి, మాకు అది కావాలి, ఇలాంటివి కూడా మేము ఎక్స్పెక్ట్ చేయట్లేదు. సో మా కష్టాన్ని మేము అడుగుతున్నాము. మా కష్టాన్ని మా చేతిలో నుండి ఈ ప్రైవేట్ సంస్థలు లాగేసుకుంటున్నాయి. దయచేసి దాన్ని గవర్నమెంట్ కొన్ని కఠినమైన చర్యలు తీసుకొని అలాంటి వ్యవస్థలను అదుపు చేయాల్సిందిగా మా యొక్క విన్నపం. ఇంకోటి ఏంటంటే కొంతమంది కస్టమర్స్ ఎలా మాట్లాడుతున్నారంటే, సార్ మీరు ఇచ్చే ఫేర్ సరిపోవట్లేదు, కొద్దిగా మాకు అమౌంట్ ఇది కరెక్ట్ అయినది కాదు, రీజనబుల్ ప్రైస్ ఇవ్వండి సార్ అంటే, కస్టమర్స్ ఏమంటున్నారంటే మీ అగ్రిగేట్ కంపెనీస్ ఇస్తున్నాయి, మాకు ప్రొవైడ్ చేస్తున్నాయి, మీరు ఎందుకు అడుగుతున్నారు? వాళ్ళు ఇస్తున్నారు, మీకు గిట్టుబాటు కానప్పుడు మీరు యాప్లో ఎందుకు వర్క్ చేస్తున్నారంటే, మేము అయ్యా 10 లక్షలు 12 లక్షల కార్లు కొనుక్కొని ఏదైతే 2013లో ఊబర్ ఓలా ఏదైతే మన రాష్ట్రంలోకి వచ్చినప్పుడు వాళ్ళు డ్రైవర్ కాళ్ళు పట్టుకొని వాళ్ళ ప్రమోషన్స్ కోసం ఎన్ని కావాలంటే అన్ని ఇచ్చినారు. ఒక ట్రిప్ పైన 200 నుంచి 500 వరకు ఇన్సెంటివ్స్ ఇచ్చినారు. ఆ రోజు డ్రైవర్ అవసరం కాబట్టి వాళ్ళ సంస్థలు పెరగడానికి వాళ్ళు ఈరోజు తెలంగాణలో తిరుగు లేకుండా రాజ్యం వెళ్ళడానికి కారణం ఏంటంటే ఆ రోజు డ్రైవర్ సపోర్ట్ చేసిండు. ఒక డ్రైవర్కి స్మార్ట్ ఫోన్ ఎలా ఆపరేట్ చేయాలో తెలియదు చాలామంది డ్రైవర్స్కి అప్పుడున్న పరిస్థితుల్లో. సో అలాంటిది కూడా ట్రైనింగ్ క్లాసెస్ ఊబర్ ఓలా వాళ్ళు ట్రైనింగ్ క్లాసెస్ ఇచ్చి మరి వాళ్ళని ప్రోత్సహించినారు. ఆ రోజు డ్రైవర్కి ఏదైనా సమస్య ఉంది, ఏదైనా ఫెయిర్ గురించి అయినా కస్టమర్ ఇష్యూ అయినా కూడా ఆ రోజు రెస్పాండ్ అయిన కంపెనీస్ ఈరోజు అదే డ్రైవర్కి ఏదైనా సమస్య ఉందన్నా, కస్టమర్ నుంచి ఏదైనా వ్యతిరేకత ఉన్నా, కస్టమర్ మాకు ఎలాంటి ఇబ్బంది కలిగించినా దాని మీద ఏ కంపెనీ కూడా ఎలాంటి యాక్షన్స్ తీసుకోదు. ఇంకా తీసుకోకపోవడమే కాకుండా తిరిగి డ్రైవర్ది ఒక ఐడి బ్లాక్ చేయడం, కస్టమర్ చెప్పిందే పట్టించుకోవడం, కస్టమర్స్కి ఇస్తున్న ఇంపార్టెన్స్ ఏదైతే ఉందో మా డ్రైవర్స్కి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎందుకంటే మేము ఒక కస్టమర్ ఎలా బిహేవ్ చేస్తాడు ఏంటి అనేది అది మాకు తెలుస్తుంది. రైడ్ యాక్సెప్ట్ చేసినప్పుడు కస్టమర్ని డ్రాప్ చేసేంతవరకు కస్టమర్ మాట్లాడే నాన్ సెన్స్ అన్నీ ప్రతిదీ మేము భరించాల్సి వస్తుంది. ఒక్కొక్క డ్రైవర్ చేసే కొన్ని ఉంటారు, డ్రైవర్స్లో కూడా అందరు కరెక్టే ఉన్నారని మేము అనట్లేదు. కొంతమంది పార్ట్ టైం చేసేవాళ్ళు, డ్రైవింగ్ ఫీల్డ్ మీద సరైన అవగాహన లేని వాళ్ళు ఈ ఫీల్డ్లోకి రావడంతో ఇప్పుడు మన రాష్ట్రంలో అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోయింది. అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోయినప్పుడు వాళ్ళు ఊర్లలో నుంచి వచ్చిన చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు అంటే పార్ట్ టైంలో కూడా వాళ్ళకి జాబ్స్ దొరకడం లేదు. సో వాళ్ళు డ్రైవింగ్ ఫీల్డ్ ఎంచుకుంటున్నారు. వాళ్ళకి యాప్స్ మీద కానీ డ్రైవింగ్ ఫీల్డ్ మీద కానీ సరైన అవగాహన లేదు. సో వాళ్ళు కస్టమర్తో ఎలా బిహేవ్ చేయాలి, కస్టమర్ని ఎలా రిసీవ్ చేసుకోవాలి ఏంటి అనేది వాళ్ళకి కొంతమందికి తెలియదు. సో అలాంటప్పుడు ఏదైనా జరిగిన పరిణామాలని అదొక్కటే న్యూస్ ఛానల్స్ ఏం చేస్తాయి, ఏదైనా డ్రైవర్ ఏదైనా కస్టమర్ తోటి ఏదైనా సంథింగ్ ఏదైనా ఇష్యూ అయినప్పుడు దాన్ని మాత్రం పెద్దగా చేసి భూతద్దాలలో పెట్టేసి ప్రింట్ మీడియా కానీ డిజిటల్ మీడియా కానీ ఒక్కరోజు మొత్తం చూపిస్తాయి. కానీ అదే ఒక డ్రైవర్కి ఏదైనా సమస్య వచ్చి పోరాడుతున్నప్పుడు మాత్రం ఏ సంస్థలు ముందుకు రావు, ఏ గవర్నమెంట్లు ముందుకు రావు. ఇంకా ఎంతకాలం మేము ఇదే 10 ఏళ్ళు 20 సంవత్సరాలు కొట్లాడినాం. తెలంగాణ వచ్చింది, 2014లో తెలంగాణ తెచ్చుకుంది ఎందుకు? ఇంకా దిగజారడానికా? ఇప్పటికీ ఇంకా ప్రైవేట్ ఆర్గనైజేషన్ల కిందనే మేము ఊడిగం చేయాలా? జాబులు అయితే ఎలాగూ రావు. మన తెలంగాణ రాష్ట్రమే కాదు ప్రపంచం మొత్తంలో కూడా ఎక్కడైనా ఎవరికి గవర్నమెంట్ జాబ్స్ రావు. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద స్వతహాగా బతికే వాళ్ళ కూడా వాళ్ళ హక్కులను కాలరాస్తున్నారు.
మేము గవర్నమెంట్ని ఒకటే అడుగుతున్నాం, మా హక్కులని కాలరాసి ఇలాంటి సంస్థలను మీరు అదుపు చేయండి. మీ నుంచి మాకు అందాల్సిన సహకారం ఒక్కటే. మీ నుంచి మేము ఎలాంటి డిమాండ్స్ అడగట్లేదు. మా న్యాయపరమైన మా కష్టాన్ని మాకు అందియండి అయ్యా. మా కష్టాన్ని దోచుకుంటున్నారు. మేము అడిగేది అది అంతే. గవర్నమెంట్ నుంచి మాకు అది కావాలి, మాకు ఈ ఫెసిలిటీస్ కావాలి, మాకేమైనా అయినా ఈఎస్ఐ లేదు, ఓ పిఎఫ్ లేదు, మేము చేసుకుంటేనే మాకు, చేసుకున్న రోజు మాకు వెళ్ళదు. ఎన్ని కష్టాలైనా మేమే పడుతున్నాం. మాకు కూడా పిల్లలు ఉన్నారు, ఫ్యామిలీస్ ఉన్నాయి. ఈరోజు డీజిల్ 96 రూపీస్ ఉన్నప్పుడేమో 300-400 ఇస్తున్నారు 20 కిలోమీటర్లకి. అదే 2013లో 48-55 రూపాయలు డీజిల్ లీటర్ ఉన్నప్పుడేమో 700-800 ఇచ్చి ప్రోత్సహించింది ఇవే అగ్రిగేట్ కంపెనీస్ కదా. ఈరోజు డ్రైవర్స్ అడుగుతున్న ఈ న్యాయపరమైన రేట్ ఏంటంటే ఆ రోజు కంపెనీస్ ఇచ్చిన దాన్ని బట్టి కదా ఈరోజు ఇంతమంది లక్షల మంది ఈ డ్రైవింగ్ ఫీల్డ్ మీద ఆధారపడి ఉన్నారు. ఆ రోజు కంపెనీస్కి అవసరమైన డ్రైవర్స్ ఈరోజు ఎందుకు అవసరం పడట్లేదు? ఈ కంపెనీస్ అలవాటు చేసే కదా దీంట్లోకి ఒక ఊబిలాగా తీసుకొచ్చి ఎక్కడో ఉన్న మారుమూరు పల్లెటూరులో ఉన్న డ్రైవర్ని కూడా తీసుకొచ్చి సిటీలో క్యాబ్ నడిపేటట్టు ప్రోత్సహించింది ఇవే అగ్రిగేట్ కంపెనీస్ కదా. మళ్ళీ ఆ కంపెనీస్ని గవర్నమెంట్స్ ఎందుకు అదుపు చేయలేవు? విచ్చలవిడిగా క్యాబ్స్ వచ్చేసినాయి రోడ్డు మీదకి. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి ప్రతి ఒక్కరు ఎంచుకుంటున్న ఆప్షన్ ఇది ఒక్కటే. చదువుకున్న వాళ్ళు కానివ్వండి, చదువు లేని వాళ్ళు కానివ్వండి. ఈరోజు జరుగుతున్నది ఏంటి? ఈ అగ్రిగేట్ కంపెనీస్ అన్నీ వాళ్ళ స్వలాభం కోసం, వాళ్ళకు కావాల్సిన బిజినెస్ కోసం సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురి చేసి డ్రైవర్ల జీవితాలతో ఆడుకుంటున్నాయి. ఈరోజు ఎంతోమంది డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఈఎంఐలు కట్టలేక. అలాంటి కంపెనీస్ ఇంకోటి, ఇప్పుడు మేము ప్రతి రైడ్ మీద ట్యాక్సెస్ పే చేస్తూ ఉన్నాం. మళ్ళీ ఇయర్ ఎండ్ వచ్చేసరికి మార్చిలో ఊబర్ అనే కంపెనీ, నేను డైరెక్ట్ చెప్తున్నాను, ఊబర్ అనే కంపెనీ మళ్ళీ మార్చ్ ఎండ్ వచ్చేసరికి మళ్ళీ దాని మీద స్పెషల్ టీడీఎస్ అది ఇది అని చెప్పి ఒక డ్రైవర్కి 20,000 ఇస్తుంది, ఇంకో డ్రైవర్కి 50,000 ఇస్తుంది. అని ఆ డ్రైవర్ పొద్దున్న లేచి యాప్ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత అది చూస్తే వాడు గుండెకి చనిపోతే వాడి ఫ్యామిలీకి ఎవడు బాధ్యత? మేము ప్రతి రైడ్కి ఆల్రెడీ గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేస్తూ ఉన్నాం. మళ్ళీ ఇయర్ ఎండ్ వచ్చేసరికి మళ్ళీ ఇదేంటి స్పెషల్గా థర్డ్ పార్టీ ఫీజు అని ఒకటి, జిఎస్టీ అని ప్రతి రైడ్కి సెంట్రల్ గవర్నమెంట్ జిఎస్టీ 5%, స్టేట్ గవర్నమెంట్ జిఎస్టీ 5% పే చేస్తూనే ఉన్నాం. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మేము ఆన్ రోడ్ ప్రతి రూల్ ప్రకారం నడుస్తున్నాం. ఇంకోటి ఏంటంటే ఆర్టీఓ వాళ్ళకి మేము అదర్ స్టేట్ వెహికల్స్ గురించి, ఇంకా ఇది మన ఓన్ ప్లేట్ అయితే ఇష్టారాజ్యంగా మన రాష్ట్రంలో రాజ్యం వెళ్తున్నాయి. లాంగ్ డ్రైవ్ అని, సెల్ఫ్ డ్రైవ్ అని చాలా రకరకాల కంపెనీస్ వస్తున్నాయి. ఏంటి సెల్ఫ్ డ్రైవ్ మీద వాళ్ళకు అవగాహన లేదు, వాళ్ళకు సరైన అవగాహన లేదు. సెల్ఫ్ డ్రైవింగ్ రాని వాళ్ళు కూడా వెళ్ళేసి అక్కడ డబ్బులు పే చేసేసి కార్ తీసేసుకొని వచ్చి రోడ్డు మీద ఇష్టానుసారంగా తాగి నడపడం, యాక్సిడెంట్లకు పాల్పడడం, ఆ వెహికల్స్ తీసుకెళ్ళేసి ఇంకో దగ్గర తాకట్టు పెట్టడం. రీసెంట్గానే నేను ఇదే యూట్యూబ్ ఛానల్లో వేదాంత్ అని ఒక మీడియా పర్సన్ ఇంటర్వ్యూ చేసిండు. ఆ అబ్బాయి ఇలానే లాంగ్ డ్రైవ్ అని వాళ్ళ ఊర్లో స్టార్ట్ చేసుకుండు, సంగారెడ్డిలోనే, ఎక్కడో కాదు సంగారెడ్డిలోనే. అతను ఒక 8 మంది దగ్గర నుండి అతని దగ్గర 2 సొంత వాహనాలు ఉంటే ఇంకో 8 వాహనాలని లీజ్కి తీసుకొని ఆ కంపెనీతోటి టైఅప్ అయిపోయి అతను వ్యాపారం సాగిస్తూ ఉన్నాడు. సో రెంట్కి తీసుకెళ్ళిన పర్సన్స్ ఏం చేశారంటే ఆ వెహికల్స్ని ఓ 1 మంత్కి 2 మంత్స్కి మాకు కావాలి రెంట్కి అని చెప్పి తీసుకొని వెళ్ళిపోయి ఈ రాష్ట్రంలో తీసుకెళ్ళిన వెహికల్ని పక్క రాష్ట్రం ఆంధ్ర అనంతపూర్లో తీసుకెళ్ళి దాన్ని తాకట్టుకు పెట్టారు. అది అక్కడ ఉన్న ఒక సర్పంచ్ లెవెల్లో ఉన్న అది ఒక రాజకీయ నాయకుడు దాన్ని యథేచ్ఛగా తిరుగుతూ ఉన్నాడు. అక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అతనికి రెస్పాండ్ అయ్యి అతని సమస్యను పరిష్కరించిండు. అతను ఇప్పటికీ అప్పిలో ఊబిలో ఊగిలెస్సలు ఆడుతున్నాడు. అతని జీవనమే కఠినం అయిపోయింది. ఇలాంటి కంపెనీస్ అన్నీ కూడా దయచేసి మా ఒక విన్నపము, మీరు చేయండి, మీ వ్యాపారం మేము కాదనట్లేదు, కానీ మీరు కూడా గవర్నమెంట్లో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించి గవర్నమెంట్కి అనుసంధానంగా గవర్నమెంట్ ఒక రూల్స్ని మీరు బ్రేక్ చేయకుండా మీ వ్యాపారాన్ని మీరు చేయొచ్చు, మేము కాదనట్లేదు. ఎవరు వ్యాపారం వాళ్ళది, వ్యాపారాన్ని మేము ఏ రోజు ఆపనట్లేదు. కానీ మీరు గవర్నమెంట్కి లోబడి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మీరు చేస్తే మాకు ఎలాంటి అబ్జెక్షన్ లేదు. ఇంకోటి ఏంటంటే ఇష్టానుసారంగా కాకుండా మీరు కూడా రేట్లు ఇస్తారు, ఇష్టానుసారంగా రేట్లు కాదు, మీరు కూడా ఒక రేట్ ఫిక్స్ చేసుకోండి. ఒకలాగా ఇంకోలాగా కస్టమర్స్ని దోచుకోవడం కాదు. మనకి సెల్ఫ్ డ్రైవ్ కానీ లాంగ్ డ్రైవ్ కానీ ఇవన్నీ దేని కింద వస్తాయంటే బెట్టింగ్ యాప్స్కి ప్రమోషన్ చేసినట్టు వీళ్ళు ప్రమోషన్ చేస్తున్న కొన్ని టీవీలలో
సో న్యూస్లలో అండ్ కొన్ని ఛానల్స్కి. సో వాళ్ళపైన కూడా కేసు వేసే ప్రయత్నం ఉంది. ముందు ఫ్యూచర్లో హైకోర్టులో కేసు వేయాలని మేము అనుకుంటున్నాం. అందులో పర్టికులర్గా సుమన్ టీవీ ఒకటి ఉంది, ఇంకా కొన్ని ఉన్నాయి, అది ఒకటేని కాదు. సో వాటిపైన కూడా యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. బెట్టింగ్ యాప్స్కి ప్రమోషన్ చేస్తే ఎట్లాంటి శిక్ష పడుతుందో, ఇట్లా సెల్ఫ్ డ్రైవ్ వాళ్ళకి, హోమ్ ప్లేట్ వాళ్ళకి ఎంకరేజ్ చేసిన వాళ్ళకు కూడా ఎటువంటి శిక్షని పడే విధంగా మేము చూస్తాము. సో ఆ విషయంలో మేము ఎంతకైనా ముందుకెళ్తాం. ఇంకొకటి, బైక్ ట్యాక్సీలు ఎక్కువైపోయాయి. అసలు ఇల్లీగల్గా నడుపుతున్నారు బైక్ ట్యాక్సీ ఉంటుంది అసలు ఎక్కడైనా, ఎలాంటి సేఫ్టీ లేకుండా వాళ్ళు వేసుకొని తిరుగుతూనే ఉన్నారు. సో దానిపైన కూడా మేము ఆర్టీఓ సార్తో మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా త్వరలోనే మనకు మంచి శుభవార్త చెప్తామని చెప్పినారు. तो अभी ये सब होने की वजह आप लोग देख रहे होंगे, रिसेंटली एक 4-6 महीने से बहुत सारे एक्सीडेंट हो रहे हैं, सबको मालूम है। ये तो एक्सीडेंट ज़्यादातर होने की वजह क्या है, चाहे वो आउटर रिंग रोड पे होंगे, चाहे ये नए फ्लाईओवर्स पे होंगे, चाहे ये रोडों पे होंगे, ज़्यादा एक्सीडेंट होने का वजह क्या है? क्यों? क्योंकि क्या है तो टैक्सी ड्राइवर हमारे को, हम जब एक गाड़ी लेके चला रहे हैं, चाहे वो लीज पे लेके चलाओ या क्या है तो हम ड्राइवर का चलाओ या क्या तो ओन खरीद के चलाओ, एज ए टैक्सी ड्राइवर हर किसी को क्या है, सुबह में उठते क्या तो सुबह में उठे जब से शाम हुए तक क्या तो हर किसी को क्या तो रेंट पे करना है या ईएमआई है या घर के खर्चे है, ये सारे खर्चे क्या है तो हम निकालना बोले तो क्या है तो हमारे को क्या है तो सही रेट आया तो हम निकाल सकते हैं। जबकि क्या है तो गुज़िश्ता सालों में हम सबको मालूम है, हर ड्राइवर भाई को मालूम है, इसके बारे में डिटेल में बात करने की ज़रूरत नहीं है कि गुज़िश्ता सालों में क्या तो हम 6-8 घंटे ड्यूटी करें तो क्या तो अल्हम्दुलिल्लाह से हमारे को हर चीज़ का क्या है तो फ़ायदा हो जाता था। मतलब ईएमआई भी आराम से बन लेते थे और क्या तो हम डीजल को भी मेंटेन कर लेते थे और क्या तो हमारे बीवी बच्चों के साथ भी हम खुश रहते थे। मगर आज ऐसी नौबत आ गई हमारे ड्राइवर भाइयों के साथ कि क्या तो हम 18 घंटे भी अगर सा काम करे तो क्या है तो फिर भी क्या है तो ईएमआई निकले तो घर को नहीं निकल रहा, घर को निकले तो क्या है तो फाइनेंस को नहीं निकल रहा, फाइनेंस को निकले तो क्या है तो बच्चों के स्कूल के फीसा नहीं निकल रहे। तो हर तरफ महंगाई बढ़ रही, मगर हमारे कैब के रेटा क्या है तो उल्टा हो रहा। जब थे तो क्या है तो ज़्यादा थे, अब क्या है तो कम होते जा रहे। जब 18 रुपये 20 रुपये था, अब क्या है तो 16 रुपये 14 रुपये पूरा छोड़ देंगे क्या तो अब 6-7 रुपये पर किलोमीटर हो गया। तो क्या है तो इसके बारे में क्या तो ख़ास तौर पे, और हम इतनी मेहनत कर रहे, रात को नींद नहीं है, चैन नहीं है, हाँ रोडों पे सो जा रहे हैं, नींद सही नहीं रहे क्या तो कब बड़ी ट्रिप मिले तो क्या तो कब जाएंगे बोल के क्या तो नींद की धुन में क्या तो हमारे कई ड्राइवर भाइयों को आप लोग रिसेंटली देखे होंगे, शमशाबाद एयरपोर्ट के श्रीशैलम हाईवे के टर्निंग पे क्या तो हमारे एक ड्राइवर भाई क्या तो उनको क्या परेशानी थी क्या है नहीं मालूम, 55 साल से लेके 60 साल की उम्र के बीच के थे। उन्होंने क्या तो गाड़ी में लेटे क्या तो हार्ट आ गया। परसों क्या तो नानकरम गुड़े में हुआ और परसों रिसेंटली क्या तो आउटर रिंग रोड पे भी क्या तो एक गाड़ी क्या हमारे एक बड़ी गाड़ी क्या तो जाके क्या तो डिवाइडर को मार लेके क्या तो एक्सीडेंट होके क्या तो उनका भी डेथ हो गया। ये सब होने की वजह क्या है? अगर तो हमारे को क्या तो हमारी टाइमिंग, हमारे को कोई, हम ड्राइवर है, हम अटेंशन, चाहे वो कौन से भी फील्ड में काम करो, चाहे ऑन व्हीकल चलाओ या किसी के पास, मतलब कोई गवर्नमेंट एम्प्लॉय के पास, या कोई एमएलए एमपी या पॉलिटिकल लीडर के पास, या क्या तो टैक्सी सेक्टर में होंगे या आईटी सेक्टर में होंगे, कौन से भी चीज़ में होंगे, गाड़ी चला रहा बोले तो उन्हें एज ए ड्राइवर है। मगर एज ए ड्राइवर क्या है तो उसको 8 घंटे की ड्यूटी क्या है तो बराबर रहे तो क्या तो हम 8 घंटे में क्या तो हम जो कारोबार कर सकते हैं वो कारोबार के हद तक क्या तो हमारे को फिर दिए तो क्या तो हम क्या तो आराम से क्या तो हमारे बीवी बच्चों के साथ, हमारे को भी घर है, ख़ानदान है, कबीला है, सब है, ईद नहीं, बारात नहीं, हर वो चीज़। आज मुक़द्दस महीना है रमज़ान का, तो भी क्या तो हम क्या तो भाई हमारे तकलीफ़ को सुन के क्या तो हमारे को क्या तो बुलाए तो क्या तो हम रमज़ान का महीना रोज़े रखे हुए भी क्या तो मेरे जैसे हर वो भाया है, मैं ये नहीं बोल रहा हूँ मैं अकेला कर रहा हूँ बोल के, हर कोई कर रहे हैं, हर अपने अपने तरीक़े से कर रहे हैं। पर क्या है बोले तो आखिरकार हमारे को पूछने वाला कोई भी नहीं है, चाहे वो मीडिया के तरफ से होंगे, चाहे वो गवर्नमेंट के तरफ से होंगे, चाहे किसी के तरफ से भी होंगे, हमारे को क्या है तो
कुछ भी रेस्पॉन्स नहीं मिल रहा। हम हर जगह जा रहे हैं, हम आरटीओ ऑफिस को गए, हम गए सो कमिश्नर ऑफिस को गए, हम सीपी ऑफिस को गए, और हम गए सो सीएम सर के घर को गए हम लास्ट टाइम, और गए तो हम हमारे मिनिस्टर ट्रांसपोर्ट मिनिस्टर साहब के घर को भी गए, और लोकल पीएसओ में भी गए। हर जगह जाके गए तो हम इंफॉर्मेशन दे रहे हैं, मगर गए तो हमारे को कह तो कोई भी नहीं सुनने वाला है। इसीलिए कह तो आज हमारे को मजबूरन कह तो हम रोड पे आ रहे हैं। हम रोड पे आगे कह तो हम कह तो इसको धरना के हिसाब में कह तो एक एहतजाज के हिसाब में कह तो हम कह तो लेके जाने की कोशिश कर रहे हैं। अगर था जल्द से जल्द 8-10 दिन में अगर था कुछ तो भी अगर था हमारे को रिजल्ट आ गया तो अच्छी बात है, अगर था नहीं हुआ तो हमारे मौतों के ज़िम्मेदार, हमारे केसों के ज़िम्मेदार, और ये हमारे को जो भी प्रॉब्लम हुआ हमारे बीवी बच्चों के ज़िम्मेदार आपकी सरकार रहेंगी, आपके पुलिस डिपार्टमेंट रहेंगी, आपके पॉलिटिकल लीडर्स रहेंगे, और क्या तो जो भी यूनियन वाले हैं उल्ला सब रहेंगे, और हमारे से जो भी हमारे से मदद मतलब ड्राइवर का जो भी इस्तेमाल करके उल्ला नहीं कर रहे, हमारे को सपोर्ट नहीं कर रही, उल्ला सब इसके ज़िम्मेदार है। और पूरी और जो सुन के खाली खामोश बैठ गए, इसको लाइक और शेयर भी करे, शेयर करके गए तो दूसरों तक नहीं भी पहुंचाए तो उल्ला भी हमारे मौत के ज़िम्मेदार है। कल के दिन हम कुछ तो भी हो गया हमारे को रोडों पे तो गए तो हमारे बीवी बच्चों को देखने वाला कोई नहीं है। इसीलिए गए तो आप लोग मेहरबानी करके हम आप लोगों से इल्तिजा कर रहे हैं कि गए तो आप लोग कहे तो हमारे को मदद करिए, हमारा साथ दीजिए, हमारे कदम से कदम बढ़ाइए। हम भी कहे तो आप लोगों के साथ चाहे वो कौन से भी सेक्टर में काम करने वाले हों, हम भी कहे तो एक सेक्टर में काम कर रहे हैं समझ के कहे तो एक इंसानियत के नाते आप लोग कहे तो आगे आइए, आगे आके कहे तो हमारा साथ दीजिए, और इसको कहे तो ज़्यादातर कहे तो जहाँ तक हो सके वहाँ तक फैलाइए। तो हमारा ये मैसेज है। हम रोड पे आने की मजबूरन आना पड़ रहा, हम कहे तो ऑफिशियली कहे तो हम ये नहीं बोल रहे हम कर रहे बोल के, ऑफिशियली कहे तो हमारे हम हर यूनियन वाले, हर कम्युनिटी वाले, हर ग्रुप वाले कहे तो ऑफिशियली काम करे, उन सबको कहे तो लेटर आ दिए सबको करे, मगर कहे तो कोई भी रिस्पॉन्स नहीं आने की वजह से एक ड्राइवर भाई के जैसा कहे तो मैं आगे आके कहे तो आप लोगों से अदबन गुजारिश कर रहा हूँ, हम रोड पे आने की हमारे को कहे तो कोई ज़रूरत नहीं थी, पर कहे तो आप लोगों की गैर जिम्मेदाराना चीज़ को कहे तो हम आप लोगों को सोए हुए लोगों को हम जगाने के वास्ते रोड पे आना पड़ रहा। क्योंकि कहे तो जब तक रोड पे नहीं आएगा, जब तक एहतजाज नहीं होगा तो कहे तो कोई भी चीज़ का मसला हल नहीं होता। जैसा कि आपके लिए कहे तो जिंदा मिसाल है हमारा तेलंगाना, जब तक कहे तो साइलेंटली हम प्रोटेस्ट करें, जब तक कुछ भी नहीं हुआ, जिस दिन भी हम धरना पे उतरे अल्हम्दुलिल्लाह तेलंगाना हम हम क्या सो हासिल कर लिए। इसी तरीके से हम ड्राइवरों का एहतजाज भी अगर सा 8-10 तारीख के अंदर हमारे को कुछ भी अगर सा रिजल्ट आ गया तो अल्हम्दुलिल्लाह हम इस काम को कैसे यहीं रोकते अगर सा। और अभी भी कैसे हमारा 27 और 28, 29 3 दिन का कैसे हमारा प्रोग्राम था, पर हम लोग उसके वास्ते गए सो पोस्टपोन कर दिए, क्योंकि हिंदू भाइयों की उगादी है, मुसलमान भाइयों का गए सो ईद का मौका है बोल के गए तो हम उसको पोस्टपोन कर देंगे। सिर्फ 29 तारीख के दिन गए सो सुबह में 10 बजे से लेके शाम में 4 बजे तक गए सो हम क्या बोलते अपने धरना चौक पे गए सो हम एक प्रोग्राम रख लेके गए सो उसके अंदर गए सो उस बेस पे, क्योंकि धरना चौक पे गए तो हमारा मसला हल होता बोल के हमारे को एक भरोसा है। और जो कोई भी चाहे वो पुलिस रहने दो, चाहे पॉलिटिशियन रहने दो, या मीडिया रहने दो, XYZ कोई भी रहने दो, हमारे को आके वहाँ पे सपोर्ट करता, क्योंकि धरना चौक उसका नाम ही धरना चौक है। इसीलिए गए तो हम उसको गए तो सेलेक्ट कर लेके गए तो हम वहाँ पे जाके गए तो वहाँ से गए तो इस चीज़ का आगाज़ कर रहे, वहाँ से गए तो हम हमारी आवाज़ आप लोगों तक पहुंचाना चाह रहे हैं। इसीलिए गए तो हम वहाँ पे जाके गए तो करेंगे इंशाल्लाह। मैं उम्मीद करता हूँ आप लोग हमारा इसमें भरपूर ताउन देंगे, चाहे वो पुलिस साहबान रहने दो, या पॉलिटिकल लीडर्स रहने दो, या मीडिया पर्सन्स रहने दो, या यूट्यूबर्स हों दो, या इंस्टाग्राम इन्फ्लुएंसर्स रहने दो, चाहे कोई भी रहने दो, हम आप सब कह सो वहाँ पे आके गए तो हमारी एक मेजॉरिटी बहुत सारी आने वाली थी, पर कह सो चंद मेजॉरिटी का कह सो टर्म्स एंड कंडीशंस के हिसाब से मेजॉरिटी का ज़्यादा अनाउंसमेंट नहीं कर सकते हम। इसीलिए कह दो जो आपके दिल में है कि कह दो ड्राइवर के साथ, और कस्टमर को जब हम बोले तो कस्टमर भी कह सो एक्सेप्ट कर रहा, ये आपके साथ सरासर नाइंसाफ़ी है बोल के। हमारी नाइंसाफ़ी को हमारे इंसाफ पसंद और हमारा शांत हम कह सो अमन के साथ, शांति के साथ कह सो हम
पूछ ले रही, हमारे को दे दिए तो हम किसी से भीख नहीं मांग रहे, हमारा हक हमारे को हमारे हम जितना गए सो मेहनत कर रहे हैं उसके हिसाब से गए तो हमारे को फल मिलना बोल के गए तो हम सब कोशिश कर रहे हैं, हमारा मेहनत हमारे को दे दो, हमारे को कुछ नहीं चाहिए, आपके स्कीम्स नहीं चाहिए, हमारे को कुछ नहीं चाहिए, सिर्फ हमारे को कह सो हमारी मेहनत का वाजबी रेट हमारे को दे दो। तो हम गए सो हमारे को हमारे बीवी बच्चों के साथ हमारे बच्चों की स्कूल फीसा बन लेते हुए गए सो हम अमन शांति के साथ पूरे लोग जैसे जी रहे हैं, हम भी कहे सो जीने की कहे सो उम्मीद रख रहे हैं, हमारे को भी कहे सो इसीलिए कहे हम ये चीज़ का कहे सो आगाज़ करें। अगरचा आने वाले दिनों में ये चीज़ पे अगर कोई भी नज़रअंदाज किए, अब तक कहे सो कई गवर्नमेंट लेटर दे दिए, गवर्नमेंट ऑफिसों को फिर के पीएसओ को फिर के हर डिपार्टमेंट में दे दिए, पर आज तक रिस्पांस नहीं आया। अगर से आने वाले दिनों में भी 10-15 दिन में अगर से कुछ रिस्पांस नहीं मिला तो हम एक सोच के कहे सो हम किसी तरीके से भी कहे सो हमारे जान माल हर वो चीज़ को कहे सो कुर्बान करके कहे सो हम रोडों पे आके कहे सो एहतजाज करने पे हम मजबूर हो गए। अगर सब मजबूर करे तो कहे सो ये आप लोगों की जिम्मेदारी है, ये अब हमारा आखिरी कोशिश है, यहाँ से कहे सो अमन और शांति ख़त्म हो जाएंगी। वायलेंस अगर सा क्रिएट हो गया तो इसके ज़िम्मेदार कहे सो हम जिसको भी मेमोरेंडम दिए हैं वो लोग एक्शन नहीं लेने की वजह से हम एहतजाज पे उतरे हैं, इसकी जिम्मेदारी कहे सो पूरी आप लोगों की है। लिहाजा हम एक ही अपील कर रहे हैं कि कहे सो आप लोग कहे सो अमन और शांति के साथ हम काम कर रहे हैं, हम अमन और शांति को बरकरार रखने के लिए आप लोग कहे सो हमारे मसाइल को हल करिए, बस यही कहना चाह रहे हैं। जय ड्राइवर अन्ना, जय जय ड्राइवर अन्ना। సరే అన్న, ఇప్పుడు శుక్రియా భాయ్ సాబ్. అన్న ఇప్పుడు చెప్పాల్సింది లాస్ట్కి ఒకటే, ఇప్పుడు అన్న ఒక పాయింట్ చెప్పిండు ఏంటంటే ఆల్రెడీ ట్యాక్స్ కడుతున్నప్పుడు ఈ సంస్థ ఏదైతే ఉందో అది కూడా ఒకటి నేను మెన్షన్ చేస్తున్నాను దీంట్లో కంపల్సరీ. ఆ 5,000, 10,000, 20,000 ఏదైతే సపరేట్ ఒక్కొక్క డ్రైవర్ దగ్గర తీసుకుంటున్నారంటే అది చాలా పెద్ద ఎత్తున డబ్బులు, అవి చాలా పెద్ద ఛార్జెస్ అవి. దయచేసి అది కూడా దీంట్లో రిమార్క్ పెడుతున్నాను నేను అది. ఇంకోటి అన్న చెప్పింది ఇంకో పాయింట్ ఏంటంటే, ఆయన అనేది ఏంటంటే ఇప్పుడు ఆ 18 నుంచి 20 రూపాయలు ఇస్తే వీళ్ళకి ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి, అది మెయిన్ పాయింట్. ఇంకోటి ఏంటంటే ఎవ్రీ ఇయర్ కూడా మా రేట్స్ అనేది పెంచాలి. ఎవ్రీ ఇయర్ కూడా మనము ఇప్పుడు ప్రతి సంస్థలో ఏముంటుంది అంటే అన్న చెప్పినట్టు ప్రతి సంస్థలో ఏ జాబ్లోనే ఇంక్రిమెంట్ అనేది ఉంటుంది. కాబట్టి వీళ్ళ దాంట్లో కూడా ప్రతి ఇయర్ ఇంక్రిమెంట్ ఉంటే వీళ్ళకి కూడా మంచిగా ఉంటుంది కదా. మీరు కూడా సంపాదిస్తున్నప్పుడు వీళ్ళకి కూడా సంపాదించే అవకాశం ఇవ్వాలి కదా. వీళ్ళ వల్ల మీరు కంపెనీలు పెరుగుతున్నప్పుడు వీళ్ళు కూడా పెరగాలి కదా, అది న్యాయమే కదా. కాబట్టి దయచేసి ఈ వీడియోని ఎక్కువ పెద్ద చేయకుండా దయచేసి మీరందరూ దీనికి సహకరిస్తారని నేను కోరుకుంటున్నాను. చెప్పండి. సో మనకు కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది ఒక హామీ ఇచ్చింది ఏంటంటే మన ఓన్ గవర్నమెంట్ నుంచి ఒక యాప్ క్రియేట్ చేసి ఇస్తామని. అతి త్వరలో అది మాకు అందిస్తే మేము చాలా బాగుపడతాం. ఎందుకంటే మీరు చెప్పినారు ఎలక్షన్ టైంన మన డ్రైవర్లను ఆదుకుంటాము, మీకు ఒకటి గవర్నమెంట్ యాప్ నుంచి సపరేట్ క్రియేట్ చేసి ఇస్తాం, వీటన్నిటిని తీసేస్తామని చెప్పినారు. మాకు అది చాలా సంతోషం. అది ఒకటి అతి త్వరలో మీరు ముందుకు తీసుకొస్తే మాకు చాలా హ్యాపీగా ఉంటామని. ఓకే అన్న, సరే, థ్యాంక్ యూ. జై డ్రైవర్ అన్న. జై డ్రైవర్ అన్న. జై డ్రైవర్ అన్న.